అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వాజ్పేయికి రాష్ట్రపతి ప్రధాని నివాళులు. దేశ సేవకు అటల్ జీవితాన్ని అంకితం చేశారన్న ప్రముఖులు. ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్న రిజిజు. పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. హైదరాబాద్ లో ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం. నూతన వధువరులను ఆశీర్వదించిన రాజకీయ సినీ ప్రముఖులు. రేపు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట కార్యాచరణపై చర్చలు. చూద్దాం. ఇక మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్. ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధంతో భారతదేశ శక్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగింది. రష్యాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లను ప్రయోగించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా 822 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. వీటిలో దాదాపు 600 డ్రోన్లు మాస్కో ప్రాంతం వైపు దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మాస్కో సమీపంలో ఓ ఇంటిపై డ్రోన్ పడటంతో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు ఓ భారీ గిడ్డంగిలో డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగాయి. రోస్తవ్ ప్రాంతంలోని దాడుల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఆగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అడవుల్లో ఆయుధాలు పట్టుకున్న నక్సలిజాన్ని అణిచివేశామని, మావోయిస్టు భావోజలం ఉన్న మేధావులు ఇంకా ఉన్నారని ప్రధాని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వారిని గుర్తించి ఒంటరిని చేయాల్సిన అవసరం ఉందని ప్రసంగించారు. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రధాని ప్రతిపక్ష నేతలను దిమాగీ నక్సల్స్ అనలేదని స్పష్టం చేశారు. దిమాగీ నక్సల్స్ అంటే 3 లక్షణాలు ఉన్నవాళ్లు అన్నారు. 1 మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారు. 2 వేర్పాటువాదులకు అండగా నిలుస్తూ ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చేవారు. 3 ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసేలా చికెన్ నెక్ కట్ ను విధించే విధంగా చేయాలని భావించేవాళ్ళు అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని చేసిన దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎర్రకోట సాక్షిగా దేశ సుప్రీం లీడర్ వాస్తవాలను అంగీకరించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించే వారిని దిమాగీలుగా గుర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రభుత్వాన్ని నిలదీసేవారని, అర్బన్ నక్సలైట్స్, కాక్రోచ్ అని పిలిచారని, ఇప్పుడు వారికి దిమాగీ నక్సల్స్ గా నామకరణం చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేమని, ప్రశ్నించే వారిపై దృష్టి పెట్టాలని సూచించారు. Yesterday on Independence Day, we witnessed 2 people working. One was the Supreme Leader who finally accepted that those who show dissent, who ask tough questions to the government for accountability, or ask questions are Dimakis. They have brain. After all these years of naming them urban Naxals, Viksit Virodhis, Kidas, cockroaches, now he has given us a title. Namakaran kiya hai, Dimagi Naxals. On the other hand, the so-called accused Dimagi Naxals or cockroaches were busy walking into village government schools and showing the plight of the toilets, of the classrooms, of places where there were no teachers, no roads, and how our children in government schools are suffering. Now, since you have seen these 2 Indians,
It is for you to decide whom you will support. My suggestion is, दिमाग ही बनो, बेवकूफ नहीं, अंधभक्त नहीं, सवाल करो, गुलामी नहीं. And to you, my dear friend, please stop using red food for naming ceremonies. Instead, focus and work on real issues this country is facing. Will you start with stopping closing government schools and focusing on Swachh toilets, enough number of teachers, enough number of classrooms, and a wonderful atmosphere for our children in government schools for their future? You have few years left. I hope you will do something. Just asking. కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం 2 మహిళలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిందని చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. విడతల వారీగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. రెచ్చగొట్టడం, శవాల పునాదులపై నుంచి అధికారంలోకి రావాలన్నదే ప్రతిపక్షాల ఆలోచన అని రేవంత్ రెడ్డి సంచలనంగా ఆరోపించారు. ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇయ్యలే. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పిల్లల ప్రాణాలు పోయినాయి. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు. 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన తప్పుడు విధానాలతో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులకు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇక పిఎస్సి సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి 6 జిల్లాల డీసీసీలతో పాటు పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్ సేకరించారు. జిల్లాల్లో ఓట్ల నమోదు తక్కువగా ఉండటాన్ని గల కారణాలు నేతలను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల నమోదు ఎందుకు తక్కువగా జరిగిందో ఆయా జిల్లాల నేతలు వివరణ ఇచ్చారు. 2వ విడత ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. కొత్త ఓట్ల నమోదుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. చాలా ఓట్లు కూడా పోయినాయి. అంటే వాళ్ళు కొందరు ఫామ్స్ ఇవ్వలేక, కొన్ని ఆంధ్ర ఓట్లు, కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల ఓట్లు కూడా షిఫ్ట్ అయినాయి. చాలా మంది ఫామ్స్ తీసుకోలేదు. చాలా మందితోని ఎంత చేసినప్పటికీ, ఎంత మాట్లాడినప్పటికీ 62%, 65% అయింది. అది ఏ కారణం చేత అయిందంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇట్లా కొన్ని గ్రామాలలో ఉన్న ఓట్లు, గ్రామాలలో ఉన్నాయి, సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, మేడ్చల్లో ఉన్నాయి. అట్లా డబుల్ ట్రిపుల్ ఓట్లు కావడం వల్ల 10 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్పడం జరిగింది. అదే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో ఎట్లా చేద్దాం, దీనికోసం ఏం చేస్తే ఓట్లు అవుతుంది అనే ఆలోచన కూడా డిస్కషన్ చేసినాం. మరి ఆ భారతీయ జనతా పార్టీ చాలా కావాలన్న ఆలోచనతో చేస్తుందనేది కొన్ని కాంప్లైంట్లు. దాంతో ఎట్లా చేద్దాము, నెక్స్ట్ రాబోయే రోజులలో మేము ఏం నడపాలి, పార్టీని ఏ రకంగా బూతులు ఈ నెల రోజులు మేము ఏం చేయాలన్నది ఆలోచన చేసి, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు, ఎస్ఆర్ఐమైన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారని, లేక వాళ్ళని అందరూ పని చేసిండ్రు. ఎవరైతే పని చేయకుండా ఎవరు లేరు. టోటల్ గా వర్క్ జరిగింది. కాకపోతే ఏంటంటే ఆంధ్ర తెలంగాణ సపరేట్ కావడం, ఆంధ్ర ఓట్లన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. తెలంగాణలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, తెలంగాణలో అక్కడ కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, వరంగల్, నల్గొండ, అదే విధంగా మహబూబ్ నగర్, అందరు కూడా ఈ 3 జిహెచ్ఎంసీలలో ఓటు కొత్తగా రాసుకున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇప్పుడేమైంది, మళ్ళీ మేము గ్రామాలకు వెళ్ళిపోతే మరి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ కూడా ఓటు ఉంది. ఈ 2 ఓట్లు ఉండడం వల్ల ఒక ఓటు పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఓటును ఏం చేయాలనేది, కొత్త ఓట్లు ఇప్పుడు ఫామ్ 6 ఉంది కదా, ఫామ్ 6 తీసుకోవాలని ఆలోచన చేస్తాం. ఓన్లీ ఎస్ఆర్ఐ పథకాలు ఏ విధంగా జనాలు ఎస్ఆర్ఐ ఒకటే. ఎస్ఆర్ఐ తర్వాత మా డివిజన్ కమిటీలు పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలనేది.
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున నూతన వధువరులను ఆశీర్వదించారు. నూతన దంపతుల జీవిత సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ బీజేపీ రేపు కీలక సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్ పోరుగా భావిస్తున్న బీజేపీ గ్రేటర్ ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై సమాలోచనలు చేయనుంది. ఇటీవల నితిన్ నబీన్తో జరిగిన సమావేశం తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ బలోపేత పాదయాత్ర లేదా బస్ యాత్ర చేపట్టే అంశంపైన చర్చించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 17న విశాఖకు రానున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. 18న నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి నేతలు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతి, నీటిపారుదల ప్రాజెక్టులపై 2 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి బిఎల్ సంతోష్ కూడా హాజరవుతారని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు, పోలవరం, గోదావరి జలాలపై పలు అంశాలను మాధవ్ ప్రస్తావించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, యువకులు, పార్టీ ఏర్పడి 47 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 47 సంవత్సరాలు కలిగిన ఒక యువకుడు, 5 సార్లు అప్రతిహతంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు, అలాగే భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక రాష్ట్రాలకి ప్రభారీగా పనిచేసి బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన 17వ తారీఖు సాయంకాలం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు ప్రారంభమవుతుంది. ప్రారంభం సంబంధించిన బోనీగా మా జాతీయ అధ్యక్షుడు రావటం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 18వ తారీఖు మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సంబంధించి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, అలాగే మా పార్టీ సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ
తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. భూమి ఎవరిది, రికార్డులు ఏం చెబుతున్నాయో అధికారికంగా తేల్చేందుకు సిద్ధమన్నారు. సర్వే నెంబర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిజాలు నిరూపించాలని సూచించారు. రంగబాబు అనే వ్యక్తి జూలై 17న గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని, జోగి రమేష్ అనుచరులు భూమి కబ్జాకు ప్రయత్నించారని అందులో పేర్కొన్నారని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 17-7 నాకు ఇచ్చిన కంప్లైంట్. అందరికీ నమస్కారం. ఒక రంగబాబు అనే ఆకతాయి ఒక టీవీ ఛానల్ కి, యూట్యూబ్ ఛానల్ కు 1-1 చేసి ఒక వీడియో హల్చల్ చేస్తా ఉంది. అవసరం లేని అభియోగాలు చేస్తూ ఆయన భూమి మీద నేను కబ్జా చేసినట్టు, రికార్డ్స్ మార్చినట్టు, అడంగలు మార్చినట్టు చూపిస్తా ఉన్నాడు. ఆయన చూపించేదల్లా ఆయన డాక్యుమెంట్స్ ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆ రంగబాబు అనే వ్యక్తి 2025 17-7 నాకు ఇచ్చిన కంప్లైంట్. అందులో జోగి రమేష్ అనుచరులు అతని భూమి కబ్జా చేయబోతున్నారని చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్. తర్వాత అదే రోజున పార్టీ గ్రీవెన్స్ విజయవాడలో సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ రికార్డ్ అంతా క్లియర్ గా ఉంది. ఇతనికి ఇదే పని, అంత మనందరికీ కంప్లైంట్లు పెడతా ఉంటాడు, ఇతనికి పని పాట లేదండి, ఇతని మానసిక స్థితి కూడా అంత కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడంతో అదే విషయం ఆయనతో చెప్తే అతను వాదోపవాదాలకు దిగినప్పుడు కొద్ది కోప్పడిన మాట వాస్తవం. అప్పటి నుంచి కూడా ఇతను ఏదో ఎలిగేషన్స్ చేస్తానే ఉన్నాడు. అదే విధంగా ఈయనకి జోగి రమేష్తో పాటు ముషేన్ రాజు శాసన మండలి చైర్మన్ గారి మీద కూడా అప్పట్లో ఆయన మీద ధర్నా చేసిన ఆయన ఇతను భూమి కబ్జా చేస్తున్నట్టు ధర్నా చేయడం కూడా చేసింది. దాని నిమిత్తం ముషేన్ రాజు గారు ఒక కంప్లైంట్ 6/6/2026న కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ ను పర్యావరణ రహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026ను రూపొందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం CURE ప్రాంతాల్లోని 18,766 అర్హత కలిగిన పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఈ పథకం వర్తించనుంది. ప్రస్తుత ఆటోను ఎలక్ట్రిక్ గా మార్చుకునేందుకు లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1,50,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. పథకం కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రతిపాదించారు. వాయు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడడానికి మీరు కూడా భాగస్వాములు కావాలని, మీ ఆటోలన్నీ ఈవీకి కన్వర్షన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రతి ఆటోకు 1,50,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందరూ తప్పకుండా హైదరాబాద్ భవిష్యత్తు దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఆటోలను మరి ఈవీ కన్వర్షన్ చేయించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరుతూ, తప్పకుండా మీకు సంబంధించిన సంక్షేమ బోర్డు కావచ్చు, ఇతరత్ర సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మనవి చేస్తూ, ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు రెట్రోఫిట్ చేసేటువంటి ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఉందో ప్రతి ఆటో యాజమాని హైదరాబాద్ పరిధిలో మరి డీజిల్, పెట్రోల్ లేకుండా కన్వర్షన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన టిమ్స్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టిమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి దామోదర రాజనరసింహ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆరోగ్య శాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, HMWC, సమాచార శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ పై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు జరగకుండా విద్యార్థులు, యువత ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజ్తో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలన్నారు. ఎల్నినో ప్రభావంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలం నీటిని విద్యుత్ కోసం వినియోగించకుండా ఏపీ, తెలంగాణ సీఎంలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ లీకేజీలు అనేవి ఏవైతే జరిగినాయో లక్షలాది మంది
విద్యార్థులు కుటుంబాలు దెబ్బతిన్నారో వాళ్లకు న్యాయం జరగాలి. 30 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. భవిష్యత్తులో మేలైనటువంటి విద్యా విధానం రావాలి. ద మిడ్స్ట్ ఆఫ్ డ్రౌట్, ఫ్యామిన్ ఎదుర్కోబోతా ఉన్నాం. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కోబోతా ఉన్నాం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఎలినినో అనేది ఒకటి. ఇప్పుడు మనమే కూర్చుంటున్నాం. ఇప్పుడు చెమటలు పడతా ఉన్నాయి మనకు. సమ్మర్ ఈజ్ కంటిన్యూయింగ్. వేసవి ఇది రెండవ వేసవి కంటిన్యూ అవుతుంది. ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టిన పంటలు ఎండిపోతా ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉండే హార్టికల్చర్ క్రాప్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి హార్టికల్చర్ క్రాప్స్ మరో 30-40 సంవత్సరాలు ఆ రైతును ఆదుకునేటువంటి చెట్లన్నీ కూడా ఈ రోజు నిట్ట నిలువున అవి ఎండిపోతా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లీకేజీలు అనేవి అన్నమయ్య జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారం నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. గ్యాంగ్ ను నియంత్రించేందుకు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని మరింత ముమ్మరం చేశామని వెల్లడించారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవడంతో పాటు వీలైన చోట్ల సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని ప్రజలను సూచించారు. ఏమనగా మనకోటి చెడ్డి గ్యాంగ్ అని చెప్పి ఒక గ్యాంగ్ మదనపల్లిలో అఫెన్స్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కొద్దిగా మాకు అనుమానం ఉంది. ప్రీవియస్ గా పీలేరు లో కూడా ఈ రకమైన వాళ్ళ కదలికలు ఉంటే పీలేరు లో కూడా మనం ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా పబ్లిక్ కి అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్నటి దినం మనకి మదనపల్లిలో కూడా 1 టౌన్ లిమిట్స్ లో అఫెన్స్ భారీ ఎత్తున జరగడం జరిగింది. దీంట్లో ఒక అబ్జర్వేషన్ ఏమంటే బాధాకరం ఏమంటే వాళ్ళు ఇన్మేట్స్ ఉన్నారు ఇంట్లో ఉండి కూడా ఇది దొంగతనం జరిగింది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ విలువైన వస్తువులు పెట్టుకుంటున్నారో ఆ విలువైన వస్తువులు ఉన్న చోటనే వాళ్ళు నిద్రించడం గానీ లేదంటే దానికి బందోబస్తుగా గట్టిగా చర్యలు తీసుకొని సీసీ కెమెరాలు అవి పెట్టుకొని, ఎందుకంటే దీంట్లో ఏమంటే మెయిన్ డోర్స్ నుంచి రాలేదు. ఈ నేను చెప్పే మదనపల్లి అఫెన్స్ లో వెనకాల ఇట్లా కిటికీలు ఉంటే దాటిని కట్ చేసి దాంట్లో నుంచి ఎంటర్ కావడం జరిగింది. కాబట్టి మనం మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనం కూడా అన్ని విధాలుగా అలర్ట్ ఉంటే మంచిది. మా పోలీస్ గస్తీ అనేది తిరుగుతా ఉంది, మన ఆఫీసర్స్ కూడా తిరుగుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కడైతే మనం విలువైన వస్తువులు పెట్టుకున్నామో అదే గదిలోనే నిద్రించడం అనేది ఒకటి, తర్వాత సీసీ కెమెరాలు అనేది పెట్టుకోవడం ఒకటి, తర్వాత ఇంకోటి మనం ఒకవేళ వాళ్ళు బయట ప్రాంతాలకు పోతా ఉన్నారంటే ఆ సమాచారం మా పోలీస్ వాళ్ళకి తెలియజేస్తే మా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర గస్తీకి పోయి వాళ్ళని వాచ్ చేయడం అనేది జరుగుతుంది. దీని కొద్దిగా మీరు మీ ద్వారా ప్రజలకి ఈ పోలీస్ వారి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అరుణాచల్ ప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యం తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందారు. దిబాంగ్ వ్యాలీలోని ఆర్మీ క్యాంప్ను వరదలు ముంచెత్తాయి. దీంతో 7 సైనికులు వరదల్లో చిక్కుకోగా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. ప్రమాద ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలోని మిచిగాన్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. 3 వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అనుమానిత గాటర్ కూడా మృతి చెందాడు. మరో 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస కాల్పులతో మిచిగాన్లో భయాందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
స్పాట్ కు చేరుకున్న అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు, ప్రత్యక్ష సాక్షులను విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు జారీ చేసింది. విమల్ ఎలుకుల ప్రకటనలో ఈ ముగ్గురు హీరోలు కలిసి నటించారు. వాళ్లకు షోకాజ్ నోటీసులు అయ్యాయి. విమల్ పలుకుల పేరుతో పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని FDA ఆరోపించింది. ఆ ప్రకటనపై వివరణ ఇవ్వడంతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాల్లోని ప్రచార పోస్టులను తొలగించాలని FDA ఆదేశించింది. 15 రోజుల్లోగా స్పందించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ప్రకటన ఒప్పందాలు, ప్రచారానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇదే విమల్ బ్రాండ్ ప్రకటనతో గతంలో అక్షయ్ కుమార్ నటించారు. తీవ్ర విమర్శలు రావడంతో 2022లో అక్కి క్షమాపణ చెప్పి ఆ బ్రాండ్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా పంపిణీని నిషేధించారు. మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ గా తుకారాం మండే నియమితులయ్యాక గుట్కా ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగా బాలీవుడ్ హీరోలను వదలలేదు. మరి షారుఖ్, అజయ్, టైగర్ ఎలాంటి రిప్లై ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.